మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లలు ఫోన్ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయిందండి. ఫోన్ వాడటం ఒక ఎత్తు అయితే, వాడటం అంటే ఏంటి, ఏయో కార్టూన్స్ చూసుకోవటం, చిన్నపిల్లలైతే అంతే కదా. కానీ ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా రీల్స్ చేసేసి, వాళ్ళు కూడా పోస్టులు పెట్టేసి, వాళ్ళు కూడా డ్యాన్సులు వేసేసి, ఎగిరేసి, గెంతేసి అవన్నీ ఫోన్లో తోసేస్తున్నారు. వాటికి ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎంతమంది చూశారు, పిల్లల్లో కూడా ఈ ఆలోచన పెరిగిపోతుంది కదా. ఫోన్ చూడటమే ఒక తప్పు. కళ్ళల్లో ఉండే పొరల్లో ఉండే పోతుందట రమ్మగారు ఎక్కువసేపు ఫోన్ చూడటం వల్ల. పెద్దవాళ్ళకే ఇలా ఉంటే పిల్లల పరిస్థితి ఏంటి? ఎంత రేడియేషన్, ఇది బాగా చెప్పారు. ఎలా అండి వీళ్ళు అసలు ఎలా తప్పించాలి, తప్పించగలుగుతారా? పేరెంట్స్ లోనే ఉండాలి కదా జయ. అవి చెప్పు నువ్వు. ఇప్పుడు నువ్వు చూడు, ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ చూస్తాం మనము యూట్యూబర్స్వే. అవును, మంది యూట్యూబ్ ఛానలే. మనం కూడా పిల్లలతోటి ఏవో ఏదైనా ఎప్పుడైనా ఒకటి అరా చేస్తూనే ఉంటాం. అవును, చేస్తాం కదా. అంతే. ఇక పేరెంట్స్ చేసే అన్ని వీడియోల్లోనూ వాళ్ళ పిల్లలు ఉంటున్నారా, ఉండట్లేదా? చూస్తున్నాం రమ్మ గారు, నిజంగానే. అవునా? అసలు ఇప్పుడు మీరు చూడు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళ పిల్లల మొహాలు ఎవ్వరికి చూపించట్ల. ప్రపంచం అంతా ప్లీడ్ చేసినా సరే అవును, పిల్లల్ని ఎక్స్పోజ్ చేయకూడదు. ప్రమాదాల శాతం ఎంత విపరీతంగా ఉంది ఇప్పుడు. పిల్లల్లో క్యాన్సర్లు, పిల్లలకి అనారోగ్యాలు ఎంత విపరీతంగా ఉన్నాయి. పిల్లల్లో విపరీత చేష్టలు ఎంత విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు. అవును, అతి చేష్టలు. చిన్న చిన్న పిల్లలే పెద్ద వేషాలు వేయటం. ప్రజలు మనం అందరం వాటి వల్ల బాధపడుతున్నాం. కానీ ఇప్పుడు మన యూట్యూబ్ చేలో రకరకాల ఇవి పెడితే, వీడియోలు పెడితే డబ్బులు వస్తాయి వాటి వల్ల. మనం పిల్లల్ని ఏమైనా పాడు చేస్తున్నామా అని పెట్టే వాళ్ళంతా ఆలోచిస్తున్నారామా? ఎక్కడా లేదండి. చిన్న పిల్లలు, గర్భస్థ శిశువుని కూడా చూపించే రోజుల్లో ఉన్నాం మనం. గర్భస్థ శిశువు దాకా వెళ్ళారు మీరు. ప్రెగ్నెన్సీనే చూపించేస్తున్నారు కదా రమ్మగారు. నాకు 3వ నెలని, 4వ నెలని, 6 అని, 8 అని, 10 అని డెలివరీలతో సహా కన్సీవ్ అయ్యే దగ్గర నుంచి, కన్సీవ్ అయిన రోజు నుంచి కూడా నేను కన్సీవ్ అయ్యాను, నేను ప్రెగ్నెంట్. ఈ ప్రపంచంతో పని చేసుకోవాలన్న పెచ్చ, దీని వెనకాల డబ్బు వచ్చే మార్గం ఒకటి ఉండటం వల్ల మొదలైంది ఇది. అందులో చిన్న లేదు పెద్ద లేదు జయ. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి అందరూ, మొత్తం సమాజం అంతా దాని వైపే పరిగెడుతోంది. మన పిల్లలు ఒక 12-14 ఏళ్ళు వస్తే వీళ్ళు పోర్ను చూస్తున్నారని, అవేవో చూస్తున్నారని, చూడకూడని చూస్తున్నారని, చైల్డ్ కంటెంట్ పనికి అవునా కాదా అని, చైల్డ్కి పనికొస్తుందా లేదా అని మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం. లాక్లు పెట్టుకుంటున్నాం. చైల్డ్ లాక్ చేసి పెట్టుకుంటున్నప్పుడు, ఇంటర్నెట్ కూడా లాక్ చేసి పెట్టుకుంటున్నప్పుడు మనం ఇట్లా పిల్లల్ని సమాజానికి చూపించచ్చా? ఈ రెండు వేరు విషయాలుగా మీరు భావిస్తుంటే మీరు చాలా పొరపాటు పడుతున్నట్టు. రెండు ఒకటే అంటారు కదా. దగ్గరవమ్మా, దగ్గరవి. రెండు వేరు విషయాలైనా ఒక దగ్గరవే. అంటే ఒక దాని మీద ఉన్న ఇది ఇన్ఫ్లుయెన్స్ ఇంకో దాని మీద పడుతుంది. డెఫినెట్ గా అమ్మా, డెఫినెట్ గా. నువ్వు ఎంతసేపు మీ పిల్లల్ని చూపిస్తే ఇవాళ రేపు మనుషులు ఎట్లా ఎంత పర్వర్ట్స్ గా ఉన్నారు జయ. ఈ వీడియోలు చూసి ఇప్పుడు ఎవరైనా ఒక వీడియో చూస్తే నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, అందగత్తగా ఉన్నావు, ఇలా కామెంట్లు చూడవా మనం? మీ పిల్లల మీద ఎవరిదైనా చెడు దృష్టి పడి వాడెవడైనా పిల్లని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తే మీరేం చేస్తారు? మీరేం చేయగలరు? పైగా మన ఇల్లు, వాకిలి, అడ్రస్లు అన్నీ చెప్పేస్తాంగా మనం ఏ ఊళ్ళో ఉంటాం, ఏ బజార్ వెళ్తాం, ఏం కొనుక్కుంటాం, ఏం పార్టీ చేసుకుంటాం, మన సీమంతం ఏ హోటల్లో చేశారు, నేనేం బంగారం కొనుక్కున్నా, మాకు ఎక్కడ తోటలు ఉన్నాయి, దొడ్లు ఉన్నాయి చెప్తున్నామా? మా పిల్లదే ఊరు, పిల్లడిదే ఊరు చెప్తున్నామా లేదా? నువ్వు ఇంత వివరాలు ప్రపంచానికి అందజేస్తుంటే ఎంతమంది సంతోషిస్తూ చక్కగా ఆనందంగా మీ ఫ్యామిలీగా మారిపోయి ప్రపంచమంతా ఉన్నారో, అందులో కొన్ని విష పురుగులు ఉంటాయా, ఉండవా? అవేవో ఉంటాయని మేము చూపించద్దా అంటే ఆ ఒకటి చాలదా మీ జీవితం పాడవడానికి? కడివెడు పాలకు ఒక చుక్క విషపు బొట్టు చాలు కదా. అవునా కాదా? అసలు పిల్లల్ని వీడియోల్లో చూపించకుండా ఉండండి దయచేసి. మీరు ఎంత డ్యాన్స్ అయినా ఆడండి, మీకు జాగ్రత్త పడే అవకాశము, ప్రపంచాన్ని తెలుసుకునే అవగాహన ఉంటాయి పెద్దవాళ్ళకి. పసిబిడ్డలకి ఏముంటాయమ్మా? స్కూళ్ళల్లోనో ఫలానా స్కూలు అని కూడా చెప్తున్నారు జయ. ఆ స్కూల్ ఎలా సెలెక్ట్ చేశారో ప్రపంచానికి కావాలి. మళ్ళీ ఎందుకు ఆ స్కూల్కి తీసుకుని, ఆ స్కూల్లో అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఏదో ఉంది, స్కూళ్ళని ప్రమోట్ చేస్తారు. అంటే మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాం, మా పిల్లలకి ఏమీ కాదనే ఒక ఆలోచన కావచ్చేమో. అవును, ఎంత తీసుకుంటావు నువ్వు? నీ ఉద్యోగం చేసుకుంటావా, వీడియోలు చేస్తావా, పిల్లల సెక్యూరిటీ చూస్తావా? నీకు ప్రపంచం అంతా నువ్వు బిజీగా ఉంటున్నావు కదా.
ఎప్పుడో నువ్వు చెయ్యి వదిలిన క్షణంలో ఏ తాచుపాము కాటేస్తుందో పిల్లల్ని తెలియదు కదా. మనం ఏం చేస్తాం, మెడకు కట్టుకుని ఉంచుకోమని చెప్తున్నాం పిల్లల్ని. అవును. ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ వదలద్దు 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 అని. ఇంకా ఇప్పుడు మనకు కనపడుతున్నాయి కిడ్నాపులు, హత్యలు, అవును. అబ్యూజింగ్స్. మన వాళ్ళు దొరికిపోతారేమో అని అనిపించద్దా మీకు? నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఏమి ఎప్పుడైనా పొరపాటు జరగదా మీ వల్ల? ఆ పొరపాటు జరుగుతుందని ఇది మమ్మల్ని మానేయమంటారా అంటారు. అంటే ఇది వెనుకబాటుతనం లాగా భావిస్తున్నారు రమ్మగారు. ఇద్దరు ముగ్గురితో పర్సనల్గా డిస్కస్ చేసినప్పుడు కూడా మీరేంటి మీడియాలో ఉండి ఇంత వెనుకబాటుతనంగా ఆలోచిస్తున్నారన్న క్వశ్చన్ స్ట్రైట్గా అడిగారండి నన్నైతే. మరి దీన్ని వెనుకబాటుతనం అనుకోవాలా, ముందుకెళ్ళాలా? ముందుకెళ్ళాక ఏదైనా ఇలాంటివి ఏమైనా వస్తే అప్పుడు జాగ్రత్త పడగలమా? మనం ఇన్నిసార్లు పిల్లల్ని రివీల్ చేసేసమ్మా. పైగా పిల్లలు కూడా ఈ ఫాల్స్ ప్రెస్టేజ్కి అలవాటు పడిపోరు. ఇది కరెక్ట్. ఏమంటారంటే దీన్ని ఏమంటారు, ఒక దివాగా కనపడ్డాం గొప్పగా. ఇప్పుడు నన్ను అందరు గుర్తుపడతారు జయ. ఇప్పుడు మా అక్కయ్యలు ఆఖరక్కయ్యలు ఇద్దరు నాలాగానే ఉంటారు. వాళ్ళని ఒక 5 నిమిషాలు చూసి 5 నిమిషాలు మాట్లాడంగానే నా పోలికలు క్లియర్గా కలిపడుకుతుంటాయి. మా ఆరోగ్య అయితే దాదాపుగా నాకు మళ్ళీనే ఉంటుంది. ఒక అక్కయ్య అయితే అడుగుతారు ఎవరో ఒకళ్ళు. అవునా? ఇప్పుడు నా వీడియోలు చూసినట్టే మీ వీడియోలు కూడా చూస్తారు కదా. మీ పిల్లలు కూడా అలా గుర్తింపుని పొందుతారు కదా. గుర్తింపబడేటప్పుడు పిల్లలకి ఎట్లా ఉంటుంది, ఒక హీరోయిక్గా ఉండదు. ఎప్పుడు అలాగే లైమ్ లైట్లో ఉండాలని కోరుకోరా పిల్లలు? దాని మీద పోటీలు వస్తాయి కదా. తనకు బాగా వచ్చినాయి నాకు రాలేదు ఇలాంటివి. ప్రతి పిల్లలు రీల్స్ చేయటమే చేయటం ఇది చేయటం. నేను ఎవరో చాలా రోజులైంది కానీ ఇప్పుడు గుర్తు కూడా లేదు సరిగా నాకు. పాపని, ఓ చిన్న పాప, మామూలు సామాన్యంగా పలుకులు వచ్చినాయి దానికి. అదేమి చైల్డ్ ప్రాడజీ కాదు, సామాన్యమైన పిల్ల. దాంతో పద్యమో శ్లోకమో పాటో ఏదో పాడిచ్చేసి మన పిల్ల ఏం చెప్పినా మనకు ముద్దుగానే ఉంటుంది. వీడియోలు తీశారు, పెట్టారు. లైక్ చేయండి, షేర్ చేయండి అని నాకు కూడా పెట్టారు. నేను అసలు చిన్నపిల్లలతో ఏమైనా చేయించడం. ప్రాడిజీస్ అంటావా, వాళ్ళు బాలమేధావులు, అది వేరే కదా. వాళ్ళంతా రికార్డ్ ఎక్కిన వాళ్ళు, వెళ్ళిన వారు. ఇప్పుడు పిల్లలకి ఖాళీగా ఉన్నాం కాబట్టి ఇది కాలక్షేపానికి చేస్తున్నామంటారు. కాలక్షేపానికి పిల్లలకి ఏదైనా నువ్వు నేర్పించుకోవాలి. వీడియో తీయటం ఎందుకు, దాన్ని అప్లోడ్ చేయటం ఎందుకు? ప్రపంచానికి చూపించాలి రమ్మగారు. అదే అక్కడి నుంచి నన్ను మీరు దీనికి సపోర్ట్ చేయండి, మీరు మా అమ్మాయి ముందుకెళ్ళటానికి. ఇప్పుడు మీ అమ్మాయి ఏదో పాడుతో తీయగాలో పాడుతోంది, సపోర్ట్ చేయాలంటే చేస్తాం. దానికి ఇంకా సరిగా మాటలు కూడా రావు. అందరూ లైక్ చేశారు, నాకు ఇన్ని లైక్లు వచ్చినాయి అనేది ఒక పాయింట్. అవునండి. అక్కడి నుంచి అవే ఫేస్బుక్లో, పిల్లలు ఫేస్బుక్లో ఉంటారు, నాకు లైక్స్ రావడం, ఇది రాలేదు, ఎక్కువ లైక్లు రాలేదు, నీకు వచ్చినాయి నాకు రాలేదు, నువ్వు పైకి వెళ్ళావు. నేను పెద్దవాళ్ళలోనూ ఈ రకమైన రైవలరీ ఉంటుంది. మనం ఎందుకు పిల్లల్లో కూడా దాన్ని ప్రోత్సహించేస్తున్నాం కదా. ఒక హద్దు, ఒక లైను, ఒక గీత ఉండాలి దేనికైనా. వీటిలలో ప్రమాదం ఉందేమో ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళు. ఇట్లా దివాల్గా కనపడము, హీరోయిక్గా పని చేయటము, హీరోయిన్ లాగా ఫీల్ అవ్వటము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కింద పరిణమిస్తాయి. పిల్లలు చదువుకోరు, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయరు. జీవితం మీద ఫోకస్, ఎంతసేపు లైమ్ లైట్లో ఉండటం కోసమే చేస్తామంటారు. అది ఎన్ని రోజులు క్రమంగా ఏమవుతుందంటే లైమ్ లైట్లో ఉండడానికి ఏమైనా చేయడానికి సిద్ధపడతారమ్మా. దొరికేస్తారు పాపం ఎవరికైనా. చిన్నతనం కదా, పసిబిడ్డలకి ఏం తెలుస్తుంది జయ? నీకు 19-20 ఏళ్ళు వచ్చేదాకా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తెలీదు. ప్రమాదం నీ ఆలోచించడం వాళ్ళకి రాదు. కాదు రమ్మగారు, ఒక విషయం తెలిస్తే ఇంకొక విషయం తెలియదు, అలా ఉంటారు. అంతే. ఇప్పుడు ఇవి తీటాలు, ఇవి చక్కగా అందంగా కనపడాలి, ఇవన్నీ వస్తాయి. కొన్ని తెలియవు కదా. రిస్క్ని హ్యాండిల్ చేయడం తెలియదు. తెలుస్తుందండి, తెలియదు కదా. అస్సలు జాగ్రత్త, ఇది అవసరం. ఒక పబ్లిక్కి మనం కొన్ని విషయాలు చెప్తుంటాం, నీ గురించి ఏవో పబ్లిక్కి తెలియజేస్తావు, నీకు ఇష్టం. దానికి ఒక లిమిట్, అంతే, ఒక హద్దు. ఇక్కడ ఆగుదాం, ఇంత మటుకే తెలియజేయాలి, అంతే. ఇది ఆలోచన ఉండాలా వద్దా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎవరెవరెవరు వాళ్ళందరూ చేశారండి. వాళ్ళ పిల్లల్ని ఫారెన్లు పంపించేటప్పుడు చూపించారు, వీళ్ళకి బట్టల ఫంక్షన్లప్పుడు చూపించారు, వాళ్ళకేం అవ్వలేదు కదా అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మనం ఎంతమంది ప్రయాణాలు చేస్తున్నాం, అందరికీ ఫ్లైట్ యాక్సిడెంట్లు అవ్వవు, బళ్ళ యాక్సిడెంట్లు అవ్వవు. ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉంటారు, ఎవరికో అవుతుంది. కాబట్టి మేము ఇవి చేయాల్సిందే. అంటే మీకు దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ప్రమాదాలే కాదు, పిల్లల్లో కూడా అభద్రతా భావాలు పెరుగుతాయి. పిల్లలు ఎప్పుడు లైమ్ లైట్లో ఉండాలనుకుంటారు, కొంచెం వెనకబడినా వాళ్ళ ఆశాభంగాన్ని తట్టుకోలేకపోవచ్చు. అవును. కాబట్టి ఎక్కువ ఇన్వాల్వ్ చేయకూడదు.
అది ఎవరికి వాళ్ళమ్మ ఇండివిజువల్గా ఆలోచించుకోవాలి. పిల్లల కన్నా ముందు పెద్దవాళ్ళు ఆలోచించాలంటే పిల్లలు ఏం ఆలోచించారమ్మా? పిల్లలు ఎందుకు ఆలోచిస్తారు జయ? ఇప్పుడు వాడికి ఏదో తినాలనుంది, వాడు తినాలనుందని ఏడుస్తాడు. ఇప్పుడు అమ్మకి కష్టం, అమ్మ బయటకు వెళ్ళలేదు లేదా చేయలేదు, అమ్మకి నడు నొప్పి పీపు నొప్పి, అట్లా చిన్నపిల్లాడు ఆలోచిస్తాడు, నాకు అది కావాలంటాడు. అంతేనా? వాడికి నచ్చ చెప్పుకోవాల్సిన విధానం ఎవరిది? మనదే, పేరెంట్స్దే కదా, అమ్మో నాన్నో. అవునా కదా? అవునండి. మరి ఇప్పుడు మంచి చెడు చెప్పాల్సింది ఎవరు? హద్దుల్లో ఉండాల్సింది ఎవరు, ఉంచాల్సింది ఎవరు? ఖచ్చితంగా పేరెంట్సే. కాబట్టి జాగ్రత్త. ఇది సేఫ్గా ఇదంతా ఈ కథలన్నీ ల్యాండ్ అవుతాయని అనుకోబోకండి. పైగా ఇవి అన్ఎండింగ్ ప్రాసెస్లు కదా. మనం నెలకి ఇన్ని వీడియోలు చేయాలి, ఇన్ని వీడియోలు చేస్తే ఇంత ప్రాస్పర్ అవుతాం అనేది మనకు కనపడుతోంది. అవును. ఈ కనపడేటప్పుడు ఏమీ లేకపోతే మన ఇంట్లో జరిగేదే, మన ఇంట్లోదే మన పిల్లాడే, వాటి చుట్టూనే తిరుగుతున్నాం. అవును. అంత కంటెంట్ కావాలి కదా జయ. మరి అవునా? కంటెంట్ కావాలంటే ఎంత కంటెంట్ వస్తుంది ఆలోచించండి. ఈ పరుగులో ఏమైనా రిస్క్ ఉందా? సొంతానికి ప్రశ్నించుకోండి. ప్రశ్నకి సమాధానం లభిస్తే ఓకే, లభించాలి కదా ఏ క్వశ్చన్కైనా. రిస్క్ కనపడుతుంటే ఏం చెయ్యాలి మనం? వెంటనే జాగ్రత్త పడాలి. ఎక్కడ ఏ లెవెల్ దాకా అనేది వాళ్ళ విజ్ఞత, వాళ్ళ అవకాశాన్ని బట్టి జాగ్రత్త పడాలి. అంతే. చాలా చక్కని విషయం రమ్మ గారు. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.